సుషేణ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలు ఇచ్చే తల్లులు 65 మంది పాల్గొన్నారు. వీరికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ మాట్లాడుతూ తల్లిపాలు మీద అవగాహన ఏర్పరిచారు. ఏ సమయానికి తినాలి, ఎంత మోతాదులో తినాలి, పాలు బిడ్డకు ఏ విధంగా ఇవ్వాలనే విషయం మీద క్లుప్తంగా వివరించారు. తల్లులు తమకున్న అపోహలను అడిగి మరీ తెలుసుకున్నారు. తల్లుల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు ఇచ్చి తగు జాగ్రత్తలు తెలిపారు. వేరే తల్లి దగ్గర సేకరించిన పాలను తల్లి లేని బిడ్డలకు సూపరింటెండెంట్ లావణ్య కుమారి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ హెచ్ఓడి మాణిక్యాంబ, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 సంధ్య, గ్రేడ్ 2 జయశ్రీ, చీఫ్ డాక్టర్ రాంబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్య, డిఎం పీడియాట్రిక్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సురభి, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్వాతి, డాక్టర్ ఇమ్రాన్, స్టాఫ్ నర్సులు ఉషా, రత్న, నాగజ్యోతి, గంగా భవాని, మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమాధవ్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ కృష్ణ కిషోర్, సిఎస్ఆర్ మేనేజర్ వంశీకృష్ణ, మిల్క్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఏంటి ఇవ్వడానికి అని చెప్పేసి సంకల్పించాము. అది మొట్టమొదటిసారిగా ఒక బిడ్డకి ఈవేళ ఇవ్వడం జరిగింది. ఒక ఫీడ్కి 20 ml చెప్పిన మనం ఇస్తున్నాము. ఇది ఏం జరుగుతుందంటే తల్లులకి పాలు ఎక్కువైన తల్లులు అది తీసుకొని వచ్చి ఈ బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తే, వాళ్ళు స్టోర్ చేసి తర్వాత ఎవరైనా తల్లులకు కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ పాస్చరైజేషన్ ఎందుకంటే మళ్ళీ ఏమి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఏమీ రాకుండా దాన్ని పాస్చరైజ్ చేసి ఫీడ్కి 20 ml చెప్పిన ఫీడ్స్కి ఇస్తారు. సో ఆ మిగతా పాలని రాత్రి బ్లడ్ బ్యాంక్ రాత్రి కనుక మిల్క్ బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఆ మిగిలిన పాలను మనకు దాచుకుంటానికి ఫ్రిడ్జ్ అవసరం అవుతుంది. ఈ పీడియాట్రిక్స్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ గారు ఎంతో ఉదారతతో ఒక ఫ్రిడ్జ్ కొనివ్వడానికి కూడా ఈవేళ ముందుకు వచ్చారు. అది ఎంతో గర్హనీయమైన విషయం, అభినందించాల్సిన విషయం కూడాను. ఆ మిల్క్ బ్యాంక్లో ఆ పాలు ఆ ఫ్రిడ్జ్లో దాచుకొని తల్లి బిడ్డకి ఎప్పుడు కావాలంటే కనుక అప్పుడు పట్టచ్చు. ఇది మేము ఓన్లీ నెల తక్కువ పిల్లలకి అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు నెల తక్కువ పిల్లలకి అంటే వీళ్ళకి పట్టుపాలు అంటే డబ్బా పాలు కానీ గేదె పాలు కానీ పడితే తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి పాలు అరుగుదల కూడా అంతగా ఉండదు. అందుకని చెప్పి ఈ పిల్లలకైతే మాత్రం ఈ దాతలు ఇచ్చిన మిల్క్ ఎస్పెషల్లీ నెలలు తక్కువ పిల్లలకి ఇవ్వడానికే సంకల్పించాము.